అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు నామమున ప్రార్థించువాడు రక్షింపబడును అని లేఖనము బోధిస్తోంది. కాబట్టి ఆయన నామములో ప్రార్థించువారెవరని ఆయన గద్దించక వారి మొరలను ఆలకించేవారు మన ప్రభువు. ఆమెన్, హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు చెప్పిన ప్రకారము మన ప్రతి అవసరములో ఆయనకు ప్రార్థన చేయాలి. తన్ను అడుగు వారికి ఎంతో ధారాళముగా దయచేవారు మన దేవుడు. మనము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ గొప్ప వాటిని మనకు అనుగ్రహించే దేవుడు మన ప్రభువు. ఆమెన్, హల్లెలూయా. సొలొమోను ఒక జ్ఞానమును అడిగితే దానితో పాటు ఘనతను, ధనమును, ఐశ్వర్యమును, రాజ్యమును, సమాధానమును అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరం దేవుని వేడుకుందాము. సమస్తమును ధారాళముగాను ఉచితముగాను అనుగ్రహించుచున్న ప్రభువా, మీకు వందనములు. ఏ కొదువయు లేకుండానట్లు మాకు అవసరమైన వాటినన్నింటినీ అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.